ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. హాయ్ గైస్, వీకెండ్ వచ్చేసింది. మరి ఈ వీకెండ్లో ఏ సినిమా చూడాలి, ఓటీటీలో ఏ సిరీస్ వాచ్ చేయాలి అని కన్ఫ్యూజన్ అవుతున్నారా? డోంట్ వరీ. ఈ ఆగస్ట్ మొదటి వారంలో థియేటర్లో, ఓటీటీలో సందడి చేస్తున్న సినిమాలు, రియల్ ప్లాట్ అండ్ కాస్టింగ్ డీటెయిల్స్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి ఫ్రైడే పటాకాని స్టార్ట్ చేద్దాం. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, ఎక్స్ప్రెస్ రాజా ఫేమ్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో వస్తున్న క్రేజీ హారర్ కామెడీ ఎంటర్టైనర్ కొరియన్ కనకరాజు. రితికా నాయక్, సత్య కీ రోల్స్ నటించిన ఈ మూవీ ఈ రోజు గ్రాండ్ గా థియేటర్స్ లోకి రిలీజ్ అవుతోంది. కథలోకి వెళ్తే ఏపీలో కియా ప్లాంట్ పెట్టగానే కొరియా నుండి సిటీకి ల్యాండ్ అవుతుంది హీరోయిన్ రితికా నాయక్. తనని ఇంప్రెస్ చేయడానికి మనోడు కనకరాజు బ్యాక్ టు బ్యాక్ ట్రై చేస్తూనే ఉంటాడు. సరిగ్గా అదే టైంలో కొరియా నుండి ఇంపోర్ట్ అయిన ఓ బాటిల్లోని డేంజరస్ గ్యాంగ్స్టర్ ఆత్మ బయటపడి కనకరాజు ఒంట్లో దూరిపోతుంది. ఇక ఆ కొరియన్ ఆత్మ పెట్టిన టార్చర్ తో కొరియా గడ్డపై అడుగు పెట్టిన కనకరాజు అక్కడ ఎలాంటి హై వోల్టేజ్ రచ్చ చేస్తాడు, ఆ ప్రాబ్లం ని దాటుకొని తన లవ్ ని ఎలా గెలుచుకుంటాడు అనేదే ఫుల్ అండ్ ఫన్ కామెడీగా నడుస్తూ ఉంటుంది సినిమా మొత్తం. కొరియన్ డ్రామాకి లోకల్ మాస్ మసాలా యాడ్ చేసి అవుట్ అండ్ అవుట్ నవ్వుల విందు అందించినట్లు తెలుస్తోంది. ఫ్రెండ్స్ తో కలిసి థియేటర్లో రిలాక్స్ అవ్వడానికి దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ చాయిస్. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా ఎంట్రీ ఇస్తూ కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మాధవేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఇంటెన్స్ గ్యాంగ్స్టర్ డ్రామా డీసీ. మామికా గబ్బి హీరోయిన్ గా నటించిన ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీ కూడా ఈ రోజే థియేటర్ లోకి రిలీజ్ అయిపోతుంది. డీసీ విషయానికి వస్తే, డి అంటే దేవదాస్, సి అంటే చంద్ర. వీళ్ళ ఇంటెన్స్ లవ్ ట్రాక్ నడుస్తున్న టైంలో ఒక విలనిక్ పోలీస్ ఆఫీసర్ వల్ల నాశనమైన ఫ్యామిలీకి జస్టిస్ చేయడానికి దేవదాస్ టీం ఫీల్డ్ లోకి దిగుతుంది. ఆ కరప్టెడ్ పోలీస్ ని దేవదాస్ గ్యాంగ్ ఎలా మట్టి పెట్టింది, ఈ డార్క్ జర్నీలో చంద్రతో దేవదాస్ బాండింగ్ ఎలా నిలిచింది అనేదే స్టోరీ. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్షన్ సీన్స్, అరుణ్ మాధవేశ్వరన్ రా టేకింగ్, లోకేష్ స్క్రీన్ ప్రెజెన్స్, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇవన్నీ సరిపోదా ఈ సినిమాని మనం చూసి ఎంజాయ్ చేయడానికి ఈ వీకెండ్? సో హ్యావ్ ఎ లుక్. ఇక నెక్స్ట్ దసరా మూవీలో నాని ఫ్రెండ్ రోల్లో అందరినీ ఇంప్రెస్ చేసిన ఫేమ్ దీక్షిత్ శెట్టి లీడ్ రోల్లో నటించిన క్రైమ్ డ్రామా కేజేక్యూ కింగ్ జాకీ క్వీన్ ఈ రోజు థియేటర్లో రిలీజ్ అవుతుంది. కథ విషయానికి వస్తే, అండర్ వరల్డ్ ని రూల్ చేయాలని స్కెచ్ వేసే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కింగ్ జాకీ కథ ఇది. ఆ గ్యాంగ్ వార్ పీక్స్ కి వెళ్లే టైంకి క్వీన్ అనే క్యారెక్టర్ ఈ గేమ్ లోకి ఇంపార్టెంట్ కీ రోల్ గా ఎంటర్ అవుతుంది. ఇక అక్కడి నుంచి లవ్ ఈగో క్లాషెస్, బ్యాక్ స్టాపింగ్ గేమ్ తో కథ ఇంట్రెస్టింగ్ టోన్ లోకి షిఫ్ట్ అవుతుంది. మరి ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా చూడాలనుకునే వారు థియేటర్లో ఈ కేజేక్యూ ఒక లుక్ వేసేయండి. ఇక సూపర్ స్టార్ బర్త్డే సందర్భంగా ఆయన కెరియర్ లో క్లాసిక్ బ్లాక్ బస్టర్ అయిన దూకుడు మూవీ రిలీజ్ అయిపోతుంది. సీను వైట్ల గారి కామెడీ మార్క్ ని, సమంత క్యూట్నెస్ ని మరొకసారి బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే దూకుడు అస్సలు మిస్ కాకండి. ఇక అలాగే ఈ వారం ఓటీటీలో వస్తున్న క్రేజీ మూవీస్ ఏంటో ఒకసారి చూద్దామా. అఖిల్ అక్కినేని భాగ్యశ్రీ కాంబినేషన్ లో మురళీ కిషోర్ అబ్బురా డైరెక్ట్ చేసిన మాస్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా లెనిన్ థియేటర్లో 100 కోట్లు కలెక్ట్ చేసి అఖిల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి లెనిన్ ఈ రోజు నుండి ZEE5 లో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. తమిళ్లో మంచి గుర్తింపు తెచ్చుకొని డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చిన రూరల్ ఎంటర్టైనర్ 100 దేవుళ్ళు ఫ్యామిలీ బాధలు, బంధాలు, విలేజ్ కల్చర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ పిక్చర్ ఈ రోజు నుండే ZEE5 లో అందుబాటులోకి వచ్చింది. ఊరిలో మనుషుల మధ్య ఉండే ఆప్యాయతలు, సెంటిమెంట్ అండ్ డ్రామాతో సాగే నీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఈ వీకెండ్ లో ప్రశాంతంగా ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో ఒక గుడ్ డ్రామా చూడాలనుకుంటే ZEE5 లో దీన్ని చూడవచ్చు. తమిళ్ యంగ్ హీరో అథర్వ మురళి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలో నటించిన మ్యూజిక్ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామా హృదయం మురళి థియేటర్లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ లేటెస్ట్ మూవీ ఈ రోజు నుండే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇష్టపడే వారికి నెట్ఫ్లిక్స్ లో ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అండ్ సస్పెన్స్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన ఇంటెన్స్ తమిళ్ థ్రిల్లర్ ఉయిర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కట్టి పడేసేలా తెరకెక్కించిన ఈ పిక్చర్ ఈ రోజు నుండే జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక విచిత్రమైన క్రైమ్ కేసు,
దాన్ని ఛేదించడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేసే ఇంటెన్స్ మైండ్ గేమ్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. మైండ్ బెండింగ్ థ్రిల్లర్ చూసే అలవాటు ఉండేవారికి జియో హాట్స్టార్లో ఉయిర్ బెస్ట్ పిక్చర్ అవుతుంది. సో ఇవి ఈరోజు థియేటర్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఆగస్ట్ 1st వీకెండ్ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే చూడవలసిన సినిమాలు. సో నెక్స్ట్ వీకెండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో కలుద్దాం. టిల్ దెన్ bye. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.